హలో అండి అందరికీ. నాకు ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇది జరగగానే వెంటనే అందరినీ కాషన్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో రీసెంట్గా నేను ఒక ఆటోలో ఒక చోటుకి వెళ్తూ ఉన్నాను. సో ఆటోలో వెళ్ళాను, అయిపోయింది. నేను నా డెస్టినేషన్ వచ్చింది. సరే డబ్బులు ఇద్దామని చూస్తే ఈ మధ్య డిజిటల్ పేమెంట్స్ అయిపోయేటప్పటికి క్యాష్ నేనేం క్యారీ చేయట్లేదు. సరే నేను ఏదో ఫోన్పే జీపే చేద్దామని అంటే నెట్వర్క్ ఇష్యూ ఉంది, అక్కడ నెట్వర్క్ సరిగ్గా దొరకలేదు, నాకేమో అవ్వట్లేదు. సరే నేను వెంటనే ఆటో అతను చెప్పాను, ఎంత అయిందో చెప్పు, నేను మా ఇంట్లో వాళ్ళతో నేను చెప్పి నీ నెంబర్ చెప్తే నేను ఫోన్పే జీపే ఇస్తాను అని చెప్తే, లేదు సార్, నాకు ససేమిరా నేను తీసుకోను, నాకు మీరు అవసరమైతే నెట్వర్క్ జోన్లోకి వెళ్ళటమో లేకపోతే డబ్బులు డ్రా చేసి ఇవ్వండి అని అన్నాడు. కానీ నేను నా ఇంట్లో వాళ్ళతో నేయిస్తానంటే మాత్రం తీసుకోలేదు. అరే ఎందుకు, అదేంటి, నీకు మరి నేను డబ్బులు ఇవ్వాలి కదా, నా దగ్గర ఏటీఎం కూడా లేదు, నేను వేపిస్తానంటే లేదు ససేమిరా అన్నాడు. అసలు ఏమైందిరా బాబు అని అంటే ఇదో ఈ విషయం చెప్పాడండి. రీసెంట్గా అట్లనే ఒక ప్యాసింజర్ ఎక్కాడంట. ఇట్లా మాటల్లో చాలా లాంగ్ బుక్ చేసుకున్నాడు. దాదాపు ఒక 500-1000 రూపాయల దాకా బిల్లింగ్ అయింది. పొద్దున్నుంచి తిరిగాడు. సరే ఇంతసేపు తిరిగాడు కదా, సో మాటల్లో ఏమన్నాడంటే, ఏమైంది, నీకు ఏమన్నా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా, క్యారీ చేస్తున్నావు అంటే చేస్తున్నావు అన్నాడంట. సరే నా దగ్గర నా ఫోన్పేలో నాకు ఇంకా క్యాష్ కావాలి, నా ఫోన్పే దగ్గర అంత లేదు, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నీ నెంబర్ ఇస్తే నేను నీకు డబ్బులు వేపిస్తాను, ఒక 10,000 వేస్తాడు, ఈ ఆటోకి ఎంత అయితే అంత అయింది అది తీసుకొని నాకు కొంచెం క్యాష్ డ్రా చేసి ఇచ్చామన్నాడంట. సరే ఏముందులే అని తను అలానే డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఇతనేమో ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వకుండా క్యాష్ పే చేసేసి ఇతను వెళ్ళిపోయాడు. సో ఇతను ఎక్కడెక్కాడు ఏంటి అనేది తెలియదు. అతను ఏం చేశాడు, ఎవరైతే ఆటో అతనికి డబ్బులు వేసాడో అతను సైబర్ క్రైమ్కి ఫోన్ చేసి, మిస్టేక్లో నేను ఆయనకి డబ్బులు వేసానండి, నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి అది పెద్ద ఇష్యూ అయిందంట. సరే ఈయన లేదు సార్ ఇట్లా నా ఆటోలో ఎక్కాడనంటే వాళ్ళెవరో నాకు తెలియదు అని అన్నాడంటే. ఈయన దగ్గర ఏమో ప్రూఫ్ లేదు, ఆయనేమో వీళ్ళకి డబ్బులు వేసాడనే ప్రూఫ్ ఉంది. సో ఇరుక్కుపోయాడు పాపం, ఆటో ఆయన కట్టాల్సి వచ్చింది. సో ఇలా తెలియని వ్యక్తులకి అనవసరంగా మీరు నేను వేరే వాళ్ళతో నేర్పిస్తాను, ఎక్కువ వేపిస్తాను, నాకు బ్యాలెన్స్ నాకు ఇచ్చేయండి, ఇట్లాంటివి చేస్తే మాత్రం మీరు అనవసరంగా మీరు ఇలాంటివి ఇరుక్కోకండి. మీరు ఎవరికైతే ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకోవాలో వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకోండి. అట్లానే క్యాష్ క్యారీ చేయడం కూడా చాలా మంచిది. డిజిటల్ పేమెంట్ చేయాలి, ఎందుకైనా మంచిది. సిగ్నల్ లేకపోతే మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకవేళ మన దగ్గర వాళ్ళు తీసుకొని పరిస్థితి వస్తే మనం క్యాష్ క్యారీ చేయడం బెటర్. సో తెలిసిన వ్యక్తుల దగ్గర ఇట్లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయించుకోండి, అట్లానే క్యాష్ కూడా క్యారీ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.